Lion, cheetah, tiger, elephant. Very dangerous. But not in Jurassic Park. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మన హైదరాబాద్ జూ పార్క్ని ఎక్స్ప్లోర్ చేశాను అండ్ ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేశాను. జూ టైమింగ్స్ కానీ, జూ ప్రైసెస్ అండ్ అలాగే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో తప్పకుండా చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇది జూ మెయిన్ గేట్. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే ఒక అట్రాక్షన్ పాయింట్ లాగా మొత్తం యానిమల్ సింబల్స్ తోని గ్రీన్ కలర్లో హైదరాబాద్ జూ అని ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మనకు లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ స్లాట్ అవైలబుల్ ఉంటుంది. అన్ని వెహికల్స్కి కూడా ఇక్కడే పార్క్ చేసుకోవాలి. సో బైక్స్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, ఆటోకి 80 రూపీస్, కార్స్కి అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకసారి స్క్రీన్ మీద మీకు ప్రెజెంట్ చేస్తున్నాను, పాస్ చేసి చూసుకోండి. పార్కింగ్ నుంచి బయటకు రాగానే మీకు ఆపోజిట్లో టికెట్ ఆఫీస్ ఉంటుంది. జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు వీకెండ్ వల్ల. మాన్యువల్గా ఎవరు టికెట్ తీసుకోవద్దు, క్యూఆర్ కోడ్స్ ఉంటాయి, ఆన్లైన్ బుక్ చేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ మీకు అందరికీ కూడా టికెట్ ఫేర్స్ ఎక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాం, ఒకసారి పాస్ చేసి అవి కూడా చూసుకోండి. ఏమేం కావాలో అవన్నీ బుక్ చేసుకోండి. టైమింగ్స్ 8 AM to 4 PM ఉంటుంది. మండే ఒక్కరోజు హాలిడే ఉంటుంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. టికెట్ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే లోపల మనకి షోల్డర్ బ్యాగ్స్ అలౌ చేయట్లేదు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడ క్లాక్ రూమ్ అవైలబుల్ ఉంటుంది. అక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ హెడ్కి. సో మీరైతే మీ బ్యాగ్స్ అన్ని కూడా అక్కడ ప్లేస్ చేసుకుని 8 AM to 5 PM వాళ్ళు అవైలబుల్ ఉంటారు. సో టికెట్ తీసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్ళాల్సిన మెయిన్ గేట్ ఇది. సో ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు టికెట్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే జెంట్స్ని, లేడీస్ని మొత్తం అంతా ఎలా నచ్చినట్టు అలా అయితే పంపిస్తున్నారు. సెపరేట్ దారులు అయితే లేవు. సో దానివల్ల చాలా క్లమ్జీగా ఉంది. ఆ బ్లూ టెస్ట్ షీట్లో ఉన్న వాళ్ళు మన టికెట్ చెక్ చేస్తున్నారు. సో ఫైనల్గా మనమైతే జూ లోపలికి ఎంట్రీ ఇచ్చేసాం. అండ్ ఇంకా మనం కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసేద్దాం అనేటప్పటికి ఈ జూ గురించి కొంచెం తెలుసుకోవడానికి వాళ్ళైతే ఒక మంచి మ్యాప్ని అయితే మనకి ప్రెజెంట్ చేశారు. సో ఆ మ్యాప్లో ఇన్ డీటెయిల్గా మొత్తం ఎక్కడ ఏముంటాయి, ఏ యానిమల్స్ ఉంటాయి అనేది మొత్తం అంతా కూడా మనకైతే చూపించారు. సో అదైతే నేను చూసేసిన తర్వాత దాని పక్కనే మనకైతే ఈవీ వెహికల్ బుకింగ్ కౌంటర్ కూడా ఉంది. సో మీరైతే కావాలంటే బుక్ చేసుకోవచ్చు. ఎవరైతే నడవలేను అన్న వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ లైన్లో ఉంటే ఈవీ వెహికల్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్తూ ఒక్కొక్క హాల్ట్ పాయింట్ దగ్గర వాళ్ళని వదిలేస్తూ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి వచ్చేసిన తర్వాత మళ్ళీ హాల్ట్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తే వాళ్ళు ఇలా మొత్తం జూ మొత్తం కూడా మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. ఓల్డ్ పీపుల్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా మీకు ఎక్కడెక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి, వాటి బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నాకైతే పక్కనే ఫిష్ వరల్డ్ ఉంది, దాంతోనే ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ చేద్దామని ఇక్కడికైతే వచ్చేసాను. సో అడల్ట్స్కైనా చిల్డ్రన్స్కైనా 20 రూపీస్ ఎంట్రీ టికెట్. నేనైతే 20 రూపీస్ టికెట్ తీసేసుకొని లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేసాను. నాకైతే లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అంత సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. మనం డైలీ ఒక పెట్ షాప్స్లో కానీ అక్వేరియం షాప్స్లో ఎలాంటి చేపలు ఉంటాయో ఆ చేపలే మొత్తం ఈ ఫిష్ వరల్డ్లో కూడా పెట్టడం జరిగింది. బట్ చిన్నపిల్లలకి అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చేపలతో ఆడుకుంటారు. అండ్ కొన్ని ట్యాంక్స్ అయితే అసలు క్లీన్గా లేవు, కొన్ని ట్యాంక్స్లో అసలు చేపలే లేవు. ఇలా డిఫరెంట్గా అనిపించింది. అన్నిటిలో కన్నా ఫ్లవర్ హార్న్ చేప చూసినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అలా ఎక్స్ప్లోర్ చేసేసి బయటకు కూడా వచ్చేయడం జరిగింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు మంచి పెద్ద చెట్లతోని హ్యాపీగా జనాలందరూ కూర్చోడానికి చాలా చల్లగా ఉంది. అండ్ అదే కాకుండా కొంత ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. పిల్లలందరూ కూడా ఆ గార్డెన్లో హ్యాపీగా తిరుగుతూ ఆడుకోవచ్చు. సో అక్కడి నుంచి నేనైతే అలా ముందుకు మూవ్ అయిపోతూ టాయ్ ట్రైన్ స్టేషన్కి అయితే వచ్చేసాను. సో టాయ్ ట్రైన్ స్టేషన్ పక్కనే ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. బట్ ఈవీ వెహికల్ కన్నా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ సైకిల్స్ రెంట్కి ఇస్తున్నారు. సో 500 డిపాజిట్ చేసి గంటకి 150 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. సో హ్యాపీగా మీ సైకిల్ తీసుకొని ఇలా మొత్తం అంతా కూడా మీరు తిరిగేయచ్చు. ఇంకా టాయ్ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ మనకి గుహలా కనబడుతుంది, అక్కడైతే మనకి టికెట్స్ ఇస్తారు. అడల్ట్కి అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చిల్డ్రన్కి అయితే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో 20 minutes మీకు నాన్ స్టాప్గా ఎక్కడ కూడా స్టాప్ చేయకుండా మొత్తం జూ పార్క్ మొత్తం కూడా మీకైతే కవర్ చేస్తారు. చిన్న పిల్లలకి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు, కానీ దానికన్నా సైకిల్ తీసుకొని డ్రైవ్ చేయడం చాలా బెస్ట్. ఇంకా ఈ రోడ్ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే అడల్ట్కి అయితే 120 రూపీస్, చిల్డ్రన్కి అయితే 70 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది కూడా ఎక్కడ ఆపరు. ఇంకా పక్కన ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే నేను రావడం జరిగింది. సీటింగ్ కానీ మెనూ కార్డ్ కానీ చాలా నన్ను అయితే డిసప్పాయింట్ చేశాయి. ఈ ఫుడ్ కోర్ట్ ఎవరు ట్రై చేయదు. బట్ నేను అప్పటికి టొమాటో రైస్ ట్రై చేశాను, టేస్ట్ కూడా యావరేజ్గా ఉంది. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా మరి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేద్దామని నేనైతే బోర్డు చూడడం జరిగింది. సో ఫస్ట్ టాటాయిస్ని చూద్దామని వచ్చేసాను. చాలా మంది
మంది జనాలు ఉన్నారు. కరెక్ట్‌గా నేను వచ్చినప్పుడే టోటాయిస్ కూడా నడుస్తోంది. వీడియోలో చాలా బాగా పడింది. ఆ తర్వాత దాని ఆపోజిట్‌లోనే నాకు మంకీస్ కూడా కనపడ్డాయి. మంకీ కన్నా మంకీ చైల్డ్ చాలా యాక్టివ్‌గా ఉంది. మమ్మల్ని చాలా సేపు ఎంటర్‌టైన్ చేసింది కూడా. సో, అక్కడే మేము ఒక 10 మినిట్స్ కూడా టైం ఎంజాయ్ చేసాం. సో, ఆ తర్వాత దానికన్నా అలా ముందుకొస్తూ ఉంటే ప్రైమేట్ పార్క్ కనబడింది. ఇక్కడ ఎక్స్‌క్లూజివ్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంకీస్ ఉంటాయన్నారు. లోపలికి వెళ్ళగానే మనకు ఒక చింపాంజీ కనబడింది. సో, లోపలికి వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు ఒక 2, 3 టైప్స్ ఆఫ్ మంకీస్ అయితే కనబడ్డాయి. సో, ఇక్కడ ఒక డిఫరెంట్ యానిమల్ కనబడింది. బఫీ టఫ్డ్ మార్మోసెట్ అని. ఇది చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాట్స్‌ని అయితే మేము చూడడం జరిగింది. క్యాట్స్ చూసేసి ముందుకొస్తున్న నాకు మరొక బోర్డ్ అయితే కనబడింది. సో, ఇప్పుడేం ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్న నాకు బటర్‌ఫ్లై పార్క్ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, లోపలికి ఎంట్రీ ఇవ్వగానే బ్యూటిఫుల్ ప్లాంట్స్‌తోని, ఫ్లవర్స్‌తోని చాలా అందంగా అనిపించింది. అండ్ అదే కాకుండా బటర్‌ఫ్లై అసలు ఎలా తయారవుతుందనేది కూడా సైన్ బోర్డ్స్‌తో చాలా బాగా చూపించారు. పిల్లలకి అవేర్‌నెస్ క్రియేట్ చేస్తూ. అదే కాకుండా పేరుకు తగ్గట్టే చాలా బటర్‌ఫ్లైస్ కూడా నాకు లోపల కనపడ్డాయి. బటర్‌ఫ్లై పార్క్ మొత్తం అంతా చూసేసి ఎగ్జిట్ అవుతున్న నాకు నెక్స్ట్ ఏం చూద్దాం అనుకున్నప్పుడు కరెక్ట్‌గా ఓపెన్ మైదాన్ నాకు కనబడింది. సో, అందులో చాలా జింకలు, ఒక 2, 3 ఆస్ట్రిచ్‌లు కూడా కనబడ్డాయి. బట్ ప్లేస్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఆ తర్వాత మనందరి ఫేవరెట్ ఎలిఫెంట్ క్యాంప్‌కొచ్చేసాను. జనాలైతే ఫుల్‌గా ఉన్నారు. ఎలిఫెంట్‌లయితే ఒక 3 ఉన్నాయి. సో, అది మన ముందే తింటూ కొంచెంసేపయితే అక్కడ టైం ఎంజాయ్ చేశాను. ఆ తర్వాత ఫీజన్స్‌లోకి ఎంటర్ అయ్యాను. అడవి కోళ్ళు, డిఫరెంట్ కోళ్ళు ఉన్నాయన్నారు. నేనైతే చూసినప్పుడు నాకేమంత ఎక్సైటింగ్‌గా అనిపించలేదు. ఎందుకంటే ఒక రెగ్యులర్ కోళ్ళు చూసినట్టు నాకు అనిపించింది. బట్ నెమలిని చూశాను. అండ్ అదే కాకుండా వైట్ నెమలి కూడా కనబడింది. నెమలిని చూసాక కొన్ని రకాల నక్కలను చూద్దామని వెళ్ళాను. అక్కడ నాకు ఒక 2 రకాల నక్కలైతే కనబడ్డాయి. సర్ప్రైజింగ్‌గా హైనా పక్కనే మనకొక హనుమంతుడి గుడి కూడా ఉంటుంది. ఎవరన్నా చూడాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఆ తర్వాత మనందరి ఫేవరెట్ లయన్స్ డెన్‌లోకి ఎంటర్ అయ్యాను. అక్కడ నాకు లయన్, రాయల్ బెంగాల్ టైగర్, జాగ్వర్, చీతా కనబడ్డాయి. ఈ యానిమల్స్ గురించి ఇంకా ఎవరైనా డీటెయిల్‌గా తెలుసుకోవాలనుకుంటే ఎవ్రీ థర్స్‌డే ఈ యానిమల్ కీపర్స్ ఉంటారంట. ఇంకా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాత నేను హిప్పోపోటమస్ అండ్ రైనోని చూడడానికి వెళ్ళాను. రైనోస్ చూసేసాక కొంచెం ముందుకొస్తే రైనో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ కోర్ట్ ఇన్ ద జూ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. మెనూ కానీ లేకపోతే ఐటమ్స్ కానీ మీరైతే తినాలనుకుంటే ఇక్కడే ట్రై చేయండి. ఇక్కడ రేట్స్ కూడా మీకైతే అఫోర్డబుల్గా ఉన్నాయి. నేనైతే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది. సో, తినేసాక కొంగల్ చూద్దామని వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ 2, 3 రకాలు తప్ప ఇంకా ఎక్కువగా లేవు. బట్ అందులో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ తర్వాత జింకల్ని చూద్దామని వెళ్ళాను. అక్కడ మాత్రం చాలా రకాల జింకలైతే నాకు కనబడ్డాయి. ఫైనల్‌గా మనందరం వెయిట్ చేస్తున్న జిరాఫీని చూడడానికైతే వచ్చేసాను. సో, బట్ అది మాత్రం లోపలికి ఉంది. అది కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయ్యాను. బయటకొస్తుందేమో అని చాలా సేపు వెయిట్ చేశాను, రాలేదు. ఈవీ వెహికల్‌లో వెళ్తున్న వాళ్ళు చూసుకోండి. ఇదిగోండి జిరాఫీ దగ్గర ఆపకుండానే వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నారు. ఇలా ఎక్కడికక్కడ మనకి రెస్ట్ ప్లేసెస్ ఉంటాయి. హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే ఏవియరీ ద వింగ్స్‌లోకి అయితే ఎంటర్ అయ్యాను. అక్కడ చాలా పక్షులైతే నాకు కనబడ్డాయి. సో, అందులో మెయిన్‌గా బర్డ్స్ ఆఫ్ ప్రేలోని నాకు వల్చర్ అండ్ ఈగల్‌ని అయితే చూడడానికి వచ్చాను. సో, మనం కరెక్ట్‌గా వెళ్తున్నప్పుడు ఈగల్ ఎగురుకుంటూ వచ్చింది. వల్చర్ అయితే పైనే ఉంది. ఇంట్రెస్టింగ్‌గా ఫాసిల్ పార్క్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఎంట్రీ ఫీజ్ అయితే ఫ్రీ. సో, తప్పకుండా మీ పిల్లలందరినీ కూడా లోపలికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఫాసిల్స్ యొక్క హిస్టరీ, లేకపోతే జంతువుల యొక్క ఫాసిల్స్ ఎలా కలెక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ఇన్ డీటెయిల్‌గా ఇచ్చారు. సో, తప్పకుండా ఈ ప్లేస్‌ని మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఫాసిల్ పార్క్ ఆపోజిట్ లోనే ఫాసిల్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇది కూడా ఓన్లీ బేకరీ అండ్ బెవరేజ్ దొరుకుతుంది. అండ్ డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ రెస్ట్ తీసుకొని కూడా కొంచెం స్పేస్ అండ్ టైం మీకైతే దొరుకుతుంది. ఆ తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా క్రొకోడైల్స్ చూడడానికి వెళ్ళాం. చాలా రకమైన క్రొకోడైల్స్ అయితే మాకు కనబడ్డాయి.
క్రొకోడైల్స్ చూసేసాక నేనైతే రెప్టైల్ హౌస్‌లోకి వెళ్తున్నాను. ఇక్కడ అడల్ట్‌కి రూ. 30 టికెట్టు. చిల్డ్రన్‌కైతే రూ. 10 టికెట్టు. సో, నేను ఎంట్రీ వెళ్తున్నప్పుడు చాలా ఆలోచించాను. అసల ఈసారి కూడా డిసప్పాయింట్ చేస్తారా? లేకపోతే రెప్టైల్ హౌస్‌లో పాములుంటాయా లేదా అని. బట్ ఫస్ట్ నుంచి కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. సో, మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. అసలు అలాంటి రకమైన పాములన్నీ మనకు కనపడ్డాయి. కట్టిన రూ. 30కి లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ మీ అందరికీ కూడా రెప్టైల్ హౌస్‌లో దొరుకుతుంది. అలాంటి కలెక్షన్స్ అయితే మనకి హైదరాబాద్ జూ పార్క్‌లో ఉంది. అండ్ ఇప్పుడు లోపలికి చూపించారు కదా! ఇప్పుడు బయటవి కూడా చూడండి. ఇంకా చాలా కలెక్షన్ అయితే మీకు రాబోతుంది. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క. రెప్టైల్ హౌస్ మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఆ తర్వాత నొక్టర్నల్ యానిమల్స్ హౌస్‌లోకైతే వెళ్ళాను. ఇక్కడ అడల్ట్‌కి రూ. 20 టికెట్టు, చైల్డ్‌కి రూ. 10 టికెట్టు. ఇది కూడా ఒక మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఒక డార్క్ రూమ్‌లోని మనల్ని తీసుకెళ్తారు. సో, అక్కడ మొత్తం అన్నీ కూడా మనకైతే బ్లూ లైట్‌లో యానిమల్స్ ఉంటాయి. అందులో కొన్నిటిలో ఉన్నా కూడా మనం చూడలేము. ఎందుకంటే అంత డార్క్‌గా రూమ్ అంతా ఉంది. బట్ కొన్నిటిలో చూడగలిగాను. సో, అవైతే నేనైతే ఎంజాయ్ చేశాను. సో, ఇది కూడా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అనే అనిపించింది నాకైతే రూ. 20 టికెట్‌కి. ఫైనల్‌గా వెళ్ళిపోయే ముందు నేనైతే నేచురల్ హిస్టరీ మ్యూజియంకైతే రావడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క జంతువు హిస్టరీ చాలా డీటెయిల్‌గా ఇక్కడ పెట్టడం జరిగింది. చిన్న పిల్లల్ని తప్పకుండా ఇందులోకి తీసుకురండి. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఎక్సైట్ అవుతారు ఇదంతా కూడా చూసి. అందుకే మీ పిల్లలందరిని వెళ్ళిపోయే ముందు ఇందులోకి తీసుకొచ్చి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి తెలియజేసి, ఒక మంచి మెమరబుల్ ఎక్స్‌పీరియన్స్‌తో బయటికి తీసుకెళ్ళండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నేనైతే సఫారీ టూర్ ట్రై చేయలేదు. ఎందుకంటే వర్తబుల్ కాదన్నారు. అక్కడ జంతువులు కనబడొచ్చు, కనబడకపోవచ్చు అన్నారు. అలాంటప్పుడు డబ్బులెందుకు వేస్ట్ చేసుకోవడం నేనైతే వెళ్ళట్లేదు. మీకు కావాలంటే వెళ్లి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ ప్లేస్‌కి వెళ్లి ఎక్స్‌ప్లోర్ చేయాలో మీరందరూ కూడా కింద కామెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం.